హాయ్ అందరికీ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం దేని గురించి మాట్లాడదామంటే, నేను మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎడ్యుకేషన్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీకు నేను డీటెయిల్గా చెప్తాను. అండ్ మీరు ఎక్కడ రెక్టిఫై చేసుకోవచ్చు. రెక్టిఫై చేసుకున్నాడు అంటే ఎక్కడ కరెక్ట్ చేస్తే పిల్లల లైఫ్ మంచిగా ఉంటుందో ఈ వీడియోలో మాట్లాడదాం మనం. ఎందుకోసం అంటే నేను ఆ స్టేజ్ దాటొచ్చిన, నేను స్కూళ్ళలో చదువుకుని నేను ఆ స్టేజ్ దాటొచ్చిన. కొన్ని సిస్టమ్స్ చూసి, కొన్ని స్కూళ్ళు చూసి, కార్పొరేట్ గవర్నమెంట్ స్కూల్ చూస్తే అక్కడ ఏముంటుంది, ఇక్కడ ఏముండదు. దేనివల్ల స్టూడెంట్స్ వెనకబడతారు, స్టూడెంట్స్ కెరియర్లలో మ్యాసివ్ డిఫరెన్స్ వస్తుంది. మ్యాసివ్ డిఫరెన్సెస్ అంటే ఒక్కోటి పోయి ఎక్కడో పైన కూర్చుంటాడు, ఒక్కోటి పోయి ఎక్కడో కిందనే 10,000 20,000 కాడ ఆగిపోతారు చాలామంది. అండ్ కొంతమంది క్లారిటీ కూడా ఉండదు. క్లారిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్? ఆ క్లారిటీ అంటే నేను ఏం చేయాలి, ఏం చేస్తే నేను లైఫ్లో పెద్దగా అవుతా, పెద్ద పొజిషన్ పోనంటే ఏం నేర్చుకోవాలి, ఏం చేయాలన్న క్లారిటీలు ఉన్నాయి. ఎందుకోసం అంటే ఇది మన కింద గ్రౌండ్ లెవెల్లో స్కూల్స్ కాలేజెస్లో దీని గురించి వాళ్ళు మాట్లాడరు. అండ్ మన ఎమోషన్స్ ఏంటి అని అంటే ఈ క్లారిటీ అంటే ఏంటిది, ఈ క్లారిటీగా డిస్కషన్ చేసుడు, ఈ క్లారిటీ జనాల దాకా పోవాలి, ఈ క్లారిటీ స్టూడెంట్స్ దాకా పోవాలి. ఎందుకోసం అంటే నాకు ఒకప్పుడు ఎవరు ఇవ్వలేదు, ఒకప్పుడు నాకు ఆ క్లారిటీ ఎవరు ఇవ్వలేదు. ఆ క్లారిటీని మీ దగ్గర దాకా తీసుకురావాలి నేను. అది స్టూడెంట్స్ కావచ్చు, స్కూల్ పిల్లలు కావచ్చు, కాలేజీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అలాగే క్లారిటీ దొరకాలి. మేము ఏం చేస్తున్నాం, మేము నేర్చుకునే దాంతో మేము ఎంత దూరం పోగలుగుతాం లైఫ్ అనేది. అయితే మనకు ఒక ఎగ్జాంపుల్ తోటి నేను డిస్కస్ చేస్తాను. నేను ఇండియాలో ఉన్నప్పుడు ఒక 2.5 years బ్యాక్ అయితే నేను ఒక పేరెంట్స్ మీటింగ్ అటెండ్ అయినా. ఈ పేరెంట్స్ మీటింగ్ అటెండ్ అయినప్పుడు చాలా మంది అక్కడికి 10th class చదివేటోళ్ళ పేరెంట్స్ వచ్చారు. విలేజ్ సర్పంచ్ ప్లస్ అక్కడ చుట్టుపక్కల ఉన్న కొంచెం బిజినెస్ పర్సన్స్ ఎవరు అవుతున్నారో వాళ్ళు వచ్చారు. ప్లస్ అక్కడ హెచ్ఎం కూడా ఉన్నారు. ఫస్ట్ సర్పంచ్ గారు మాట్లాడారు. ఏం మాట్లాడారు అంటే, అక్కడ చుట్టుపక్కల కొత్త సినిమా టాకీస్ ఓపెన్ అవుతుంది, దానికి పిల్లల్ని అక్కడి దాకా పోనీయకుర్రి, ఎందుకంటే మంచిగా చదవాలని చెప్పేసి మాట్లాడాడు. ఓకే సరే, అది అయిపోయింది. ఒక 10-15 నిమిషాలు కంటిన్యూ చేసిండు. దాని అలా ప్రిన్సిపల్ సార్ మైక్ తీసుకున్నాడు, మాట్లాడు స్టార్ట్ చేసి మంచిగా చదువుతున్నారు, బాగా చదువుతున్నారు అని చెప్పేసి మాట్లాడి మనోడు ఎక్కడికి తీసుకొచ్చినాడు ముచ్చట. ఫైనల్ కన్క్లూజన్ ఏంటిది అంటే, ఫైనల్గా ఆ విషయంలోకి వెళ్ళి, ఆ మీటింగ్లోకి వెళ్ళి మనోడు విత్డ్రా చేసింది ఏంటంటే, స్కూల్లో ఫెసిలిటీస్ లేవు, మనిషికి ఒక 1000 రూపాయలు జమ చేయరు పేరెంట్స్ అని చెప్పేసి చెప్పిండు. ఫెసిలిటీస్ని మంచిగా చేయడానికి, పిల్లలకు మంచిగా చేయడానికి. సరే, తర్వాత ఇట్లా వేరే కొంతమంది కూడా మాట్లాడారు. కానీ అందులో మెయిన్ ఇష్యూని ఎవరు అడ్రస్ చేస్తలే. మెయిన్ ఇష్యూని ఎవరు అడ్రస్ చేస్తారని అంటే కొన్ని థింగ్స్ ఉంటాయి. కొన్ని థింగ్స్ ఏంటంటే, పిల్లలకి స్కూల్ పోయేటప్పుడు ఆ స్కూలింగ్ ఏజ్లోనే వాళ్ళని పర్ఫెక్ట్ చేయాలి. ఒక్కసారి బ్రెయిన్లో ప్యాటర్న్స్ తయారైపోయిన తర్వాత, బ్రెయిన్లో సేవ్ అయిపోయిన తర్వాత నువ్వెంత చేసినా కానీ మళ్ళీ ఆ విషయాలు అసలు ఎక్కాయి, చాలా టైం తీసుకుంటాయి. ఎందుకోసం అంటే నువ్వు చిన్నగా ఉన్నప్పుడే మన వాళ్ళు చెప్తూ ఉంటారు, చెట్టులు ఎక్కున్నప్పుడు వంగంది, పెద్దగా అయినాక వంగుతా అంటే వంగదు. ఎగ్జాక్ట్లీ ఆ వంగుడు అంటే ఏంటిదని అంటే, చిన్నగా ఉన్నప్పుడు నీ బ్రెయిన్లో ప్యాటర్న్స్ని, నీ బ్రెయిన్లోకి ఏ ప్రోగ్రామింగ్ అయినా తొందర వేయచ్చు. నువ్వు పెరిగిన కొద్దీ ఏంటంటే నీ బ్రెయిన్ ప్యాటర్న్లు వేసుకోదు, వేసుకున్న అవి గుర్తుండయి. చిన్న ఏంటంటే సాఫ్ట్వేర్లు తొందరగా నీ బ్రెయిన్లోకి ఎక్కాయి అన్నట్టు. అందుకనే చిన్న ఉన్నప్పటి నుంచి నేర్పియాలి. అయితే అక్కడ వచ్చిన మెయిన్ ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ అబ్రోడ్లో కూడా చూసేది ఏంటంటే, మన వాళ్ళకి ఏ ఒక్క పేరెంట్కి అయినా సరే కావాల్సింది ఏంటంటే, అలా పిల్లలకు మంచి కెరియర్ కావాలి. మంచి కెరియర్ ఇన్ టర్మ్స్ అంటే సింపుల్గా చెప్పానంటే, మీ కూడా బాగా డబ్బులు సంపాదించాలి, మంచిగా సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉండాలి. అంతే కదా ఏ పేరెంట్ అయినా కోరుకునేది, ఎవరైనా సరే కోరుకునేది అదే. కానీ ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు, నేను అనుకుంటున్నా, ఏమనుకుంటున్నావు, మా పిల్లలు మంచిగా చదువుకుంటారు, మంచి పొజిషన్ పోతారని నువ్వు అనుకుంటున్నావు. కానీ వాళ్ళు నేర్చుకునే దాంతో బయట మార్కెట్లో ఏం చేయగలుగుతారన్న విషయం నీకు తెలియదు. వాళ్ళు నేర్చుకునే దాంతో బయట మార్కెట్లో దాని వాల్యూ ఎంత అని నేర్చుకొని ఒక కంపెనీకి యూజ్ అయితే వాడు వీడికి ఎన్ని డబ్బులు ఇస్తాడు అని చెప్పేసి ఇది మీకు అర్థం కాదు. అంత డీప్గా ఆలోచించరు. జస్ట్ ఏంటంటే పోతుండా వస్తున్నా అంటే ఆలోచిస్తారు. అండ్ ఆ మీటింగ్ అంతా కన్క్లూజన్ అయిపోయిన తర్వాత జస్ట్ ఒక 5 minutes వాళ్ళని మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు అని చెప్పేసి నేను మైక్ తీసుకున్నా, నేను ఒక ఛాన్స్ తీసుకున్నా. ఎందుకోసం అంటే మెయిన్ ఇష్యూని వాళ్ళు అడ్రస్ చేస్తున్నారు. మెయిన్ ఇష్యూ ఏంటంటే, గవర్నమెంట్ స్కూళ్ళలో మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుందంటే, పిల్లలకి ఏం ప్రాబ్లం వస్తుందని అంటే, హయ్యర్ ఎడ్యుకేషన్ వాడు ఇంటర్ చేయాలి, డిగ్రీ చేయాలి, డిప్లొమా చేయాలి, ఏదన్నా సరే వాడు తర్వాత ఫ్యూచర్లో డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, బిజినెస్ మ్యాన్ కావాలి, పొలిటీషియన్ కావాలి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏం కావాలనుకున్నా సరే ఇంగ్లీష్ ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అందులో ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. దీన్ని నువ్వు ఇవ్వకుండా వేరే ఎన్ని ఇచ్చినా సరే వేస్టే. నేను ఫెసిలిటీస్ ఇస్తున్నా, నేను చెట్టు కింద కూర్చున్నబెట్టి చదువు చెప్తున్నా, బట్ ఐఎమ్ గివింగ్ యూ ద ఒరిజినల్ కంటెంట్ ఇస్తున్నా. నీకు నీ లైఫ్లో ఏదైతే ఉపయోగపడుతుందో దాన్ని మాత్రమే నేర్పిస్తున్నా. ఫెసిలిటీస్ నాట్ మ్యాటర్స్. నువ్వు ఎటువంటి ఫెసిలిటీ ఇస్తున్నావు అన్నది కాదు, ఏం నేర్పిస్తున్నావు అది మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నది మాత్రమే మ్యాటర్. అక్కడ ఏంటంటే మనలో 10 years అంటే 10 సంవత్సరాల టైంలో ఒక స్టూడెంట్ని ఫ్లూయెంట్గా మంచిగా ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడే విధంగా తయారు చేయలేకపోతారు.
దెన్ యూ ఆర్ ఫెయిల్. టీచర్గా నువ్వు ఫెయిల్ అయిపోయినట్టే, ఎందుకంటే అతని స్టూడెంట్ ఆయనకు తెలియదు. నువ్వు స్టూడెంట్ బ్రెయిన్ లోపలికి సబ్జెక్ట్ ఎట్లా ఎక్కియాలి, ఏం నేర్పియాలి, అవన్నీ ఒక సర్టన్ స్టేజ్ వచ్చే లోపల ఏ విధంగా తయారు చేయాలన్నది బాధ్యత అది టీచర్కే ఉంటుంది. నేను ఎందుకోసం చెప్తున్నా అంటే వాడు అక్కడ నేర్చుకోకపోవడం వల్ల కెరియర్లో చాలా ప్రాబ్లమ్స్ పడతాడు. నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ కూడా అక్కడ సబ్జెక్ట్ అర్థం కాదు, ఏం చేయలేడు, ఫెయిల్ అవుతాడు. లేదన్నా జాబ్ పర్పస్ లేడం, ఈవెన్ నువ్వు ఒక CV తయారు చేయాలన్నా ఇంగ్లీష్లో చేయాల్సి వస్తుంది, తెలియదు, ఫెయిల్ అవుతాడు. ఏం చేస్తావు బేటా అంటే అన్నొచ్చు అంటాడు. అన్నొచ్చు అంటే క్లీనింగ్, తుడుచుడు, ఇంకేమన్నా చిల్లర పనులు చేస్తూ ఉంటాడు. ఏమన్నా అంటే అన్నొచ్చు, ఇట్ వాంట్ వర్క్. మీరు ఏం కోరుకుంటారు, మీ పిల్లలు పెద్ద పొజిషన్లో ఉండాలి. పెద్ద పొజిషన్లో ఉండాలంటే పెద్ద స్కిల్స్ కావాలా. పెద్ద స్కిల్స్ ఏంటి అంటే ఫస్ట్ ఇది కమ్యూనికేషన్ స్కిల్, మంచిగా మాట్లాడాలి. మీ పిల్లలు అనర్గళంగా మాట్లాడాలి. ఎదుటోని బ్రెయిన్, హృదయం, मन और दिमाग दोनों कब्जा में आना है, ऐसा बात करना है. మనసు గుండె రెండు నీ కబ్జాలోకి రావాలి, అట్లా మాట్లాడు నేర్పాలి. వాడు ఒక 10 మందిలో మాట్లాడేంత కెపాసిటీ లేని స్టూడెంట్ని తీసుకుపోయి నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తావు? వాడు జాబ్ కొట్టాలా, ఇంటర్వ్యూలో మాట్లాడాలి, పొలిటీషియన్ కావాలా, జనాల ముందర మాట్లాడాలి, ఇంజనీర్ కావాలన్నా, ప్రాజెక్ట్స్ని డీల్ చేయాలి, ఏం చేయాలన్నా సరే ఆ స్కిల్స్ అన్నీ మిస్ అయిపోతాయి. అవి మిస్ అయిపోయిన తర్వాత నువ్వు ఎంతగానో మావాడు చదువుకున్నాడు, పేపర్ కాన్ డూ ఎనీథింగ్, పేపర్ మీద మార్కులు ఉన్నాయి, పేపర్ ఏం చేయదు, పేపర్తో ఏం కాదు, నీ లోపల సబ్జెక్టే లేదు, పేపర్ ఏం చేస్తుంది, ఇది మిస్ అవుతుందని చెప్పేసి నేను కంక్లూడ్ చేసిన వాళ్ళకి. అండ్ దాని తర్వాత వాళ్ళు పాటించిర్రా లేదా, వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకున్నారా లేదా. అయితే నేను ఎందుకోసం చెప్తున్నా అంటే, సరే నేను ఈ విషయాన్ని తీసుకుపోనీకి నాకు నేను డైరెక్ట్ అందరి దగ్గరికి వచ్చి చెప్పలేను. సో ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, మీ పిల్లలు ఏం చదువుకుంటారో అది మార్కెట్లో పనికి వస్తుందా పనికి రాదా నీకు తెలియాలి. అండ్ వాళ్ళ లోపల స్కిల్స్ ఎట్లున్నాయి, నైపుణ్యం ఎట్లుంది, దేంట్లో నెంబర్ 1 ఉన్నారు, అది ఒక పేరెంట్గా నువ్వే తెలుసుకోవాలా, నీ పిల్లల్ని నువ్వే గుర్తించాలా, నువ్వే వాళ్ళని ముందరకు తీసుకుపోవాలా. ఇంకా పోతుండు స్కూల్కి, వస్తున్నా అని చెప్పేసి 10 సంవత్సరాలు గడిపేసి అక్కడ క్వాలిటీ సబ్జెక్ట్ పనికొచ్చే సబ్జెక్ట్ బ్రెయిన్లకే ఎక్కలేదు, నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పు. అందులోకి ఏం ఎక్కలేదు, అందులోకి ఎక్కేదంతా సగం ఎక్కింది, అది కూడా పనికిరాంది ఎక్కించారు, మార్కెట్కి పనికిరాంది ఎక్కేయాలి. నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తావు? నీ పిల్లోడు మంచి పొజిషన్లో ఉండాలి, బేసే కరెక్ట్ పడలే, వాడికి బేసే పడలేదు, స్కూల్లో బేస్ కరెక్ట్గా స్టాండర్డ్ బేస్ పడలేదు, వాడు పెద్దవారి నాకు ఏం చేస్తాడు, మన కెరియర్ ఎట్లా, ఇది ఇంపార్టెంట్. సింపుల్గా ఏంటంటే మీరు వాని క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని టెస్ట్ చేసి దాన్ని కరెక్ట్ నేర్చుకుంటుండా లేదా, ఏం నేర్చుకుంటుండు, ఇది పనికి వస్తుందా పనికి రాదా, మార్కెట్లో ఏం జరుగుతుంది, మార్కెట్కి ఏం స్కిల్స్ అవసరం, ఒకడు మావానికి జాబ్ ఇవ్వాలి, జాయినింగ్ ఆఫ్ బిజినెస్, ఏదైనా కంపెనీలో జాబ్లో జాయిన్ కావాలంటే వీనికి ఏం అవసరం అన్న విషయాల మీద నీకు నాలెడ్జ్ ఉండాలా. అది ఉండదు, తెలియదు. ఎందుకోసం అంటే అంత డీటెయిల్గా చెప్పేటోళ్ళు ఉండరు కాబట్టి అందుకోసమే వీడియో చేశాను నేను. ఎందుకోసం అంటే ఆ ఎమోషన్ నా లోపల స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయింది. నేనున్నప్పుడు నాకు ఎవరు గైడ్ చేయాలి చెప్పలే. సో ఇప్పుడు నాకు తెలిసిన దాంట్లో ఎంతో కొంత మీకు షేర్ చేయాలి, బ్రదర్కి షేర్ చేయాలి, సిస్టర్కి షేర్ చేయాలి, నాకు తెలిసింది ఎంత అవుతుందో అందరికి తెలియాలన్న ఉద్దేశంతో అంతే. మీరు అర్థం చేసుకోరు మీ స్కూళ్ళల్లో ఏం మిస్ అవుతుంది, మీకు ఏం నేర్పిస్తారు, మీరు నేర్చుకున్న దానికి మార్కెట్ వాల్యూ ఎంత. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక కంప్యూటర్ కోర్స్ నేర్చుకొని బయటకైనా, ఆ పని నేను వేరే కంపెనీలో ఎవరికైనా చేస్తే నాకు ఎన్ని డబ్బులు ఇస్తారు? ఫర్ సపోజ్ నేను ఒక కానిస్టేబుల్ అయినా నాకు మార్కెట్లో ఎన్ని డబ్బులు ఇస్తారు, నేను ఒక ఇంజనీర్ అయితే మార్కెట్లో ఎన్ని డబ్బులు ఇస్తారు. ఇవన్నీ ఒక్క రోజులో అయ్యే పనులు కాదు, నీకు ఫ్యూచర్ ప్లానింగ్ ఉండాలి, ఫ్యూచర్ గురించి నువ్వు ప్లాన్ చేసుకోవాలి ముందే. నేను ఏం నేర్చుకుంటే ఏమవుతుందని ముందే నువ్వు కెరియర్ గైడెన్స్ అంటే ముందే ప్లాన్ చేసుకొని అడుగుపెట్టిన తర్వాత దెన్ నువ్వు అదే రూట్లో ముందడికి వెళ్ళిపోవచ్చు. నీకే క్లారిటీ లేదనుకో ఏం చేయాలని చెప్పేసి, ఏం చేయాలో అర్థం కాదు, స్ట్రక్ అయిపోతుంది లైఫ్లో, అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇవన్నిటికి పునాది ఏంటంటే స్కూల్లో నీకు కరెక్ట్ గైడెన్స్ దొరకక అంతే. సో నేనేం చెప్తున్నా అంటే మంచి స్కిల్స్ మీద ఫోకస్ చేయరు చిన్నగా ఉన్నప్పటి నుంచి. ఎందుకోసం అంటే స్కిల్స్ పేస్ యువర్ బిల్స్. స్కిల్స్ లేవనుకో నువ్వేం కూడా చేయలేవు. అందుకనే చాలా మంది దగ్గర డిగ్రీలు ఉంటాయి, పీజీలు ఉంటాయి, కానీ మార్కెట్లో జాబులు దొరికాయి. ఎందుకోసం దొరికాయి అంటే నీకు జాబ్ ఇచ్చేటోడు ఏం చెప్తాడంటే నీ స్కిల్ సెట్ ఎంత, నువ్వు వానికి ఎంతగానో ఉపయోగపడతావు, వాని పనిని ఎంత స్పీడ్గా చేస్తావు, వానికి ఎంత లాభం తీసుకొచ్చి పెడతావు అని మాత్రమే చూస్తాడు. వాడిని మాత్రమే జాబ్లలో పెట్టుకుంటారు అంతే. అండ్ ఇంకా నీకు అంతకంటే పెద్ద పొజిషన్కి పోవాలి, ఒక మంచి పెద్ద పొలిటీషియన్ కావాలి, లేకపోతే ఇంకా పెద్ద ఏమైనా లైఫ్లో అచీవ్ చేయాలంటే జస్ట్ వర్క్ ఆన్ యువర్ స్కిల్స్ మీద పని చేయి. బట్టిఫై చేసి బుక్లు ఉన్నది చదువుకుంటూ పోయి ఇంత పెద్ద ప్రపంచాన్ని బుక్లో పెడతారంటే నమ్ముతున్నాను. ఆ బుక్లో కూడా ఏం పెట్టిర్రు, నిన్ను ఎట్లా అంటే మ్యానిపులేట్ చేయనీకి. నువ్వు ఈ ప్రపంచాన్ని ఏలే అంత ఇన్ఫర్మేషన్ ఆ బుక్స్లలో ఉండదు. ఎందుకోసం అని జస్ట్ నువ్వు కొన్ని ఒక పేపర్ చదివే మందం మాత్రమే, ఒక 20% మాత్రమే నీకు పనికొచ్చే దానిలో ఉంటుంది తప్ప నీకు పవర్ఫుల్ పర్సన్గా కానీకి, సొసైటీలో హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ కానీకి, బాగా డబ్బున్న పర్సన్ కానీకి ఏమైతే అవసరమో అవి ఎక్కడ కూడా ఉండదు. అండ్ ఈవెన్ ఏ టీచర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడు, ఎందుకంటే ఈవెన్ హీ టు డోంట్ నో, అయినా కూడా తెలియదు నీకేం చెప్తాడు. సో ఒరిజినల్ సబ్జెక్ట్స్, ఒరిజినల్ కంటెంట్, ఒరిజినల్ నాలెడ్జ్ అనేది మార్కెట్లో అవైలబుల్ ఉండదు స్కూల్లో, కాలేజెస్లో.
మీకేమైనా నేర్చుకోవాలని అనుకుంటే, మీరేమైనా అర్థం చేసుకోవాలని అనుకుంటే, మీరు ఎదగాలని అనుకుంటే, మీకేమైనా ఇంకేమైనా క్లారిఫికేషన్స్ కావాలంటే నాకు కింద కామెంట్ చేయరి. వీడియోని మాత్రం ఖచ్చితంగా స్టూడెంట్స్ దాకా తీసుకుపోరు. ఎందుకోసం అంటే ఇది రెగ్యులర్ సమస్య అక్కడ జరిగేది, ఈ రెగ్యులర్ ప్రాబ్లం అక్కడ జరిగేది. నువ్వు ఇప్పుడు కరెక్ట్ చేసుకుంటేనే నీకు ఫ్యూచర్లో మంచి ఫ్యూచర్ ఉంటుంది. మొత్తం నువ్వు ఏం సంపాదించాలి, నీ రెప్యుటేషన్ ఎంత, నువ్వు ఎంత మీదుకోవాలని మొత్తం డిపెండ్ అయి ఉంటుంది నువ్వు ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నావు అని చెప్పేసి. ఇప్పుడు ఈ వీడియో ఎంతమంది అయితే చూస్తారో, మీ పిల్లలు ఉంటారు, మీ తమ్ముళ్ళు ఉంటారు, మీ అక్కలు ఉంటారు, మీ చెల్లెళ్ళు ఉంటారు, ఖచ్చితంగా షేర్ చేయరు. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయరు. ఎందుకోసం అంటే సొసైటీలో ఏం లూప్ హోల్స్ ఉంటాయి, ఎక్కడ స్టూడెంట్స్ లాస్ అవుతారు, ఎట్లా పెద్ద పెద్దోళ్ళు ఏం చేస్తారు, ఇటువంటి అన్నిటి గురించి ఏం కావాలన్నా సరే మన ఛానల్లో దొరుకుతాయి. మీరు వీడియోని ఖచ్చితంగా షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారు అనుకుంటున్నా. థ్యాంక్ యూ అందరికీ.